సురేష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఆ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది. అయితే ఓ విషయంలో మాత్రం సేమ్ టు సేమ్ సమంతని ఫాలో అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఓవైపు కీర్తికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతూనే మరోవైపు ఇదే డిస్కషన్ నడుస్తోంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటోంది. 3 ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ యాంటోనీ తట్టిల్ అనే చిన్నప్పటి స్నేహితుడిని మనవాడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రేమికులు. మరికొద్ది రోజుల్లో భార్యాభర్త కాబోతున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యుల అంగీకారంతో డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. యాంటోనీ రిసార్ట్స్ బిజినెస్ లో ఉన్నాడు. అయితే తన పెళ్లి విషయంలో కీర్తి సురేష్ సమంతని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చైతన్య సమంత పెళ్లి కూడా గోవాలోనే జరిగింది. కేవలం లొకేషన్ విషయంలోనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సమంత క్రిస్టియన్, నాగ చైతన్య హిందూ. అందుకే ఇద్దరు 2 సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. మొదట ఇద్దరు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత చర్చిలోనూ వేడుక జరుపుకున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ యాంటోనీ పెళ్లి కూడా సేమ్ టు సేమ్ ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్ 12న పెళ్లి జరగనుండగా 10వ తేదీన హల్దీతో సంబరాలు మొదలవుతాయి. డిసెంబర్ 12 ఉదయం రిసార్ట్స్ లో హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరుగుతుంది. అదే రోజు సాయంత్రం చర్చిలో ఉంగరాలు మార్చుకుంటారు. అందుకే సమంత పెళ్లితో కీర్తిని పోల్చుతున్నారు. కానీ ముచ్చటైన జంట అనిపించుకున్న జైశామ్ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఎంత బాధ ఉందో తెలియదు, కానీ అభిమానులు మాత్రం చాలా హర్ట్ అయ్యారు. చైతుకి మళ్ళీ పెళ్లి అని తెలిసే వరకు సమంత, నాగ చైతన్య మళ్ళీ కలిస్తే బాగుండనుకున్నారు. అందుకే ఇప్పుడు కీర్తి సురేష్ పై ఉన్న ప్రేమతో మీ జంట కలకాలం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. మేనకా సురేష్, సురేష్ కుమార్ దంపతుల సంతానమే కీర్తి సురేష్. మేనకా సురేష్ అప్పట్లో నటిగా వెలిగింది. చిరంజీవి పున్నమి నాగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సుబ్బారావుకి కోపం, ఇంద్రధనస్సు సినిమాలతో వచ్చింది, కానీ హిట్ పడలేదు. ఆ తర్వాత మేనక మళ్ళీ తెలుగులో కనిపించలేదు. మలయాళం, తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. రజనీకాంత్, శివాజీ గణేశన్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్ గా వెలుగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ జి సురేష్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైంది. మరి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఉన్న కీర్తి కూడా పెళ్లి తర్వాత ఆ మూవీస్ లో కంటిన్యూ అవుతుందో లేదో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.